తెలంగాణలో ఎక్కడలేని విధంగా కరీంనగర్ జిల్లాలో ఆరోగ్య మహిళా శుక్రవారం సభలు నిర్వహించి ఆశాలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు అన్నారు. ఆశా వర్కర్లను అనేక పథకాల్లో భాగస్వామ్యులను చేసి పారితోషికాలు సమయానికి ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, తక్షణమే ఆశా వర్కర్స్ డిమాండ్స్ పరిష్కారం చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించారు. శుక్రవారం, మంగళవారం ఆశా వర్కర్స్ డ్రై డే నిర్వహించి ఏఎన్సీ పీఎంసీ ఫాలోఅప్ చేసి ఆరోగ్య మహిళా శుక్రవారం సభలు డిపార్ట్మెంట్ చేయాలని కోరారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా కరీంనగర్ జిల్లాలో అన్ని పిఎస్సీల నుండి, అన్ని మండల కేంద్రాల నుండి ఆశా వర్కర్లు రావడం జరిగింది. ముఖ్యంగా ఈ ధర్నా చేయడానికి కారణం ఏంటంటే మాతోని 20 సంవత్సరాల నుంచి వెట్టి చాకరీ చేయించుకుంటా ఉన్నారు. పారితోషికాలు ఇచ్చుకుంటూ పారితోషికం లేని పనులు వందల రకాలుగా చేయిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆశాలు పని చేయడం లేదు. ఆశాలు వచ్చే పారితోషికాలు కూడా తగ్గిస్తామని చెప్పేసి అంటా ఉన్నారు. అట్లాగే ఆశాలకు ఎప్పుడైతే గతంలో ఇచ్చినట్టుగా 1వ తారీఖు నాడే ఆశాలకు పారితోషికాలు అకౌంట్లో పడాలని చెప్పేసి, కేంద్ర ప్రభుత్వం పెంచిన పారితోషికాలు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని చెప్పేసి, అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వము తన మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలను ఆశాలకు వెంటనే అమలు చేయాలని చెప్పేసి, ఆశాలకు 18,000 ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని చెప్పేసి, ఆశాలకు ఉద్యోగ భద్రత, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేస్తూ ఉన్నాము. అదే కాకుండా ఎక్కడ లేని విధంగా, ఏ జిల్లాలో లేని విధంగా మన కలెక్టర్ గారు ఆరోగ్య మహిళ అట్లాగే శుక్రవారం సభలు జరుపుతూ ఉన్నారు. వీటితోని మా పైన ఉన్న అధికారులు మమ్మల్ని వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ వేధింపులు కూడా అరికట్టాలని చెప్పేసి కలెక్టర్ గారిని అట్లాగే ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఇప్పటికైనా కూడా మా సమస్యలు పరిష్కరించకపోతే మేము పోరాటాన్ని ఉధృతం చేస్తామని, రాబోయే రోజులలో సమ్మెకు పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. నా పేరు మారెల శ్రీలత, ఆశా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కారం చేయాలని ఈరోజు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు 18,000 ఫిక్స్డ్ వేతనం, ఈఎస్ఐ, పిఎఫ్, అట్లాగే ప్రమాద బీమా సౌకర్యము 50 లక్షలు ఇస్తామని ఎన్నికలలో హామీలు ఇచ్చి ఓట్లు దండుకున్నది. ఇప్పుడు ఆ హామీలు వెంటనే నెరవేర్చాలి. అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తారీఖు నుంచి 1వ తారీఖు నాడు జీతాలు ఆశా కార్యకర్తలకు ఇవ్వడం లేదు. ఈ విషయంలో కమిషనర్ గారు కూడా మొండిగా ఉన్నారు. గతంలో ఏదైతే ఉందో అదే విధంగా ₹1 తగ్గకుండా 1వ తారీఖు నాడే జీతాలు పడాలి. అట్లాగే జిల్లా కలెక్టర్ గారు ఆరోగ్య మహిళ గ్రామ సభల పేరుతోటి ఆశా కార్యకర్తలను తీవ్రంగా వేధిస్తూ ఉన్నారు. ఈ ప్రోగ్రాంలో అనేక డిపార్ట్మెంట్లు ఉన్నాయి, కానీ కేవలం ఆశా కార్యకర్తలనే ఏఎన్సీ పేర్లతోటి, ఆరోగ్య మహిళ పేరుతోటి, ఆన్లైన్ స్కీమ్ల పేరుతోటి, సర్వేల పేరుతోటి, స్ఫూట్ అండ్ డబ్బుల పేరుతోటి అనేక రకాలుగా ఈ జిల్లా కలెక్టర్ గారు వేధిస్తూ ఉన్నారు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఆశా కార్యకర్తలపై వేధింపులు పడితే రాబోయే రోజుల్లో జిల్లా వ్యాప్తంగా కూడా ఉద్యమం చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. జిల్లా కలెక్టర్ గారు ఈ విషయంలో జోక్యం చేసుకొని వెంటనే సమస్య పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రమేష్, సిఐటియు జిల్లా కార్యదర్శి, కరీంనగర్.